మార్చి 2026లో ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల మద్దతు పర్యవేక్షణ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? తెలంగాణ. తెలంగాణ శాసనసభ తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల మద్దతు పర్యవేక్షణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రజాప్రతినిధులతో సహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం తప్పనిసరి. నిర్లక్ష్యం జరిగినట్లు రుజువైన కేసుల్లో తల్లిదండ్రులకు నేరుగా మద్దతుగా 15% జీతంలో కోత లేదా 10,000 రూపాయలు, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఇది విధిస్తుంది. యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో కళ మరియు సంస్కృతికి సంబంధించిన మహిళా సాధికారత పురస్కారంతో ఎవరు సత్కరించబడ్డారు? రితుపర్ణ సేన్గుప్తా. యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో రితుపర్ణ సేన్గుప్తాకు కళ మరియు సంస్కృతి రంగంలో మహిళా సాధికారత పురస్కారం ప్రదానం చేశారు. గ్లోవిమెన్ సిఐసి నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాలలో మహిళల కృషిని గౌరవిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ మరియు సంస్కృతికి ఆమె చేసిన గణనీయమైన కృషికి గాను రితుపర్ణ సేన్గుప్తాను ప్రత్యేకంగా గుర్తించారు. మహిళల భద్రత కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి పేరు ఏమిటి? నిర్భయ నిధి. మహిళల భద్రత మరియు రక్షణను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి అవసరాన్ని బట్టి పనిచేస్తుంది. భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులను అమలు చేయడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, లక్నో మరియు ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, మహిళలు మరియు పిల్లలపై సైబర్ నేరాల నివారణ మరియు సేఫ్ సిటీ ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు మద్దతిస్తుంది. మోరుంగ్ విద్యా విధానం సాంప్రదాయకంగా ఏ వర్గానికి చెందినది? నాగా కమ్యూనిటీకి నాగాలాండ్ రాష్ట్రం. మన్ కీ బాత్ 132వ ఎపిసోడ్లో నరేంద్ర మోదీ నాగా తెగల మోరుంగ్ విద్యా వ్యవస్థను ప్రముఖంగా ప్రస్తావిస్తూ దానిని ఇటీవల కాలంలో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మోరుంగ్ అనేది ఒక సాంప్రదాయక సమాజ ఆధారిత దేశీయ విద్యా వ్యవస్థ. ఇది చరిత్రాత్మకంగా యువత వసతి గృహంగా మరియు అభ్యాస స్థలంగా పనిచేసేది. ఇక్కడ పెద్దలు యువతరాలకు శిక్షణ ఇచ్చేవారు. సాంప్రదాయ జ్ఞానం మరియు ఆధునిక విద్యల సమ్మేళనం ద్వారా సంపూర్ణ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ గిరిజన వారసత్వం, మౌఖిక సంప్రదాయాలు మరియు సామాజిక విలువలను పరిరక్షించడం దీని యొక్క లక్ష్యం. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ బ్రెయిన్ రిపోజిటరీ అయిన కామ్ బ్రెయిన్ ఏ నగరంలో ప్రారంభించబడింది? బెంగళూరు. మెదడు నిర్మాణం మరియు మానసిక రుగ్మతలపై దృష్టి సారించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ రిపోజిటరీగా కామ్ బ్రెయిన్ బెంగళూరులో ప్రారంభించబడింది. దీనిని నిమాస్ అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మరియు ఎన్సిబిఎస్ అనగా నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ల సహకారంతో ఏర్పడిన రోహిణి నీలేకని సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ మైండ్లోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. భారతీయ రోగుల నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి ఈ రిపోజిటరీని నిర్మించారు. బనానా క్లస్టర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రకటించారు? మహారాష్ట్ర. మహారాష్ట్రలోని జల్గావ్లో ఉత్పత్తి, నిల్వ మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక బనానా క్లస్టర్ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు నాటడానికి ఉపయోగించే మొక్కలు,
ప్రీ కూలింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్లు మరియు ఆహార ప్రాసెసింగ్ను అభివృద్ధి చేయడంతో పాటు మంచి వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ మరియు జీవ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. నల్లరేగడి నేల, ఉష్ణమండల వాతావరణం మరియు బిందు సేద్యం మద్దతుతో జాతీయ ఉత్పత్తిలో సుమారు 16% వాటాతో జల్గావ్ భారతదేశపు అరటి నగరంగా ప్రసిద్ధి చెందింది. ట్రూ సైబర్ సఖీ అనే కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. జాతీయ మహిళా కమిషన్ ఆన్లైన్ ప్రపంచంలో మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ట్రూ సైబర్ సఖీ అనే డిజిటల్ భద్రతా టూల్ కిట్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం సైబర్ బెదిరింపులు మరియు ఆన్లైన్ వేధింపుల నుంచి అవగాహన, స్థితిస్థాపకత మరియు రక్షణను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. సైబర్ మోసం, ఫిషింగ్ మరియు డిజిటల్ దుర్వినియోగాన్ని గుర్తించడంతో సహా సురక్షితమైన ఇంటర్నెట్ పద్ధతుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి ఇది రూపొందించబడింది. 2027 జనాభా గణన మొదటి దశ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1, 2026 నుంచి. 2027 జనాభా గణన మొదటి దశ అనగా గృహాల జాబితా మరియు గృహ గణన 2026 ఏప్రిల్ 1న ప్రారంభం అయింది. ఈ దశ 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం ఒక నిర్దిష్ట 30 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాయి. ఇక మొదటి డిజిటల్ జనాభా గణన, ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనాభా గణన అవుతుంది. ఇక రెండవ దశ జనాభా గణన దశ, ఇది 2027 ఫిబ్రవరిలో జరగనుంది. పోస్ట్ డాక్టోరల్ టాప్ మెంటర్ అవార్డు 2026కు ఎంపికైన అమోఘ్ సిర్నూకర్ ఏ భారత రాష్ట్రానికి చెందినవారు? కర్ణాటక. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన శాస్త్రవేత్త అయిన అమోఘ్ సిర్నూకర్ పర్డ్యూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన పోస్ట్ డాక్టోరల్ టాప్ మెంటర్ అవార్డు 2026కు ఎంపికయ్యారు. ఈ అవార్డును మొదటిసారిగా ప్రదానం చేస్తున్నారు మరియు ఇందులో $1500 అమెరికన్ డాలర్ల నగదు బహుమతితో పాటు ఒక ప్రశంసాపత్రం మరియు ఒక జ్ఞాపిక కూడా ఉంటాయి. ఈ అవార్డును అందుకున్న మొదటి లేదా తొలి గ్రహీత ఈ శాస్త్రవేత్తే. ఈ అవార్డును ఏప్రిల్ 22, 2026న పర్డ్యూ విశ్వవిద్యాలయంలో జరిగే ఒక కార్యక్రమంలో లాంఛనంగా ప్రదానం చేస్తారు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రహార్ LMGని భారత సైన్యానికి అప్పగించింది. దాని యొక్క ఫైర్ పవర్ ఏమిటి? 1000 మీటర్లు. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ 7.62 మిల్లీమీటర్ల క్యాలిబర్, 1000 మీటర్ల సమర్థవంతమైన పరిధి మరియు నిమిషానికి 600 నుంచి 750 రౌండ్ల కాల్పుల సామర్థ్యం గల 2000 ప్రహార్ లైట్ మిషన్ గన్ల మొదటి విడతను భారత సైన్యానికి అందజేసింది. 90% పైగా స్వదేశీ భాగాలతో గ్వాలియర్లో తయారు చేయబడిన ఈ 8 కేజీల ఆయుధం ముందు వరుస దళాల కాల్పుల శక్తిని పెంచుతుంది. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడే తొలి భారతీయ ఆటగాడు ఎవరు? రవిచంద్ర అశ్విన్. భారత స్పిన్ దిగ్గజం అయిన రవిచంద్రన్ అశ్విన్ 2026 సీజన్ కోసం శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అమెరికా మేజర్ లీగ్ క్రికెట్లో ఆడిన తొలి భారత ఆటగాడిగా నిలవనున్నారు. 2024లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ 39 ఏళ్ల ఆటగాడు US ఆధారిత T20 లీగ్లో పాల్గొనే తొలి భారత అంతర్జాతీయ ఆటగాడు కానున్నారు. ఆర్టెమిస్ 2 మిషన్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? నాసా. ఆర్టెమిస్ 2 మిషన్ను నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుంది. ఈ ఆర్టెమిస్ 2 అనేది నాసా యొక్క స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ మరియు ఓరియన్ అంతరిక్ష నౌక యొక్క మొట్టమొదటి
సిబ్బందితో కూడిన ప్రయోగ పరీక్ష. నలుగురు వ్యోమగాములను చంద్రుని చుట్టూ తీసుకెళ్లి వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడమే ఈ యాత్ర యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమానికి నాసా నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ వంటి అంతర్జాతీయ భాగస్వాములతో కూడిన ఒక ఉమ్మడి ప్రయత్నం. ఇటీవల వార్తలో కనిపించిన బలిరాజ్గఢ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? బీహార్. భారత పురావస్తు శాఖ ఇటీవల బలిరాజ్గఢ్ ప్రదేశంలో కొత్తగా తవ్వకాలను ప్రారంభించింది. బీహార్లోని మధుబాని జిల్లాలో ఉన్న బలిరాజ్గఢ్ను ఒక ప్రధాన పురావస్తు మరియు చారిత్రక ప్రదేశంగా పరిగణిస్తున్నారు. ఈ ప్రదేశానికి పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా ఇది పురాణ రాజు అయిన బలి యొక్క రాజధాని అని నమ్ముతారు. 1904 నాటి ప్రాచీన స్మారక కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం 1938లో ఈ ప్రదేశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించారు. భారత ఇంధన గణాంకాలు 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? జాతీయ గణాంకాల కార్యాలయం ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం భారతదేశ ఇంధన రంగంపై సమగ్ర దృక్కోణాన్ని అందిస్తూ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2026ను విడుదల చేసింది. ఈ ప్రచురణలో బొగ్గు, లిగ్నైట్, పెట్రోలియం, సహజ వాయువు మరియు పునరుత్పాదక ఇంధనం వంటి ప్రధాన ఇంధన వనరుల నిల్వలు, సామర్థ్యం, ఉత్పత్తి, వినియోగం మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సమతుల్య పట్టికలు, సాంఖ్య రేఖా చిత్రాలు మరియు సుస్థిర ఇంధన సూచికలను కూడా అందిస్తుంది. 2025 పిఎల్ఎఫ్ఎస్ అనగా ఆవర్తన కార్మిక శక్తి సర్వే నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పిఎల్ఎఫ్ఎస్ 2025 నివేదికను విడుదల చేసింది. ఉద్యోగాలు మరియు నిరుద్యోగాన్ని పర్యవేక్షించడానికి జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ 2017లో పిఎల్ఎఫ్ఎస్ అనగా ఆవర్తన కార్మిక శక్తి సర్వేను ప్రారంభించింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 59.3%. ఇందులో పురుషులు 79.1% మరియు మహిళలు 40% వద్ద స్థిరంగా ఉన్నారు. కార్మిక జనాభా నిష్పత్తి 57.4%గా ఉంది. ఇక గ్రామీణ మహిళల భాగస్వామ్యం స్థిరంగా ఉంది. ఇక నిరుద్యోగత రేటు 3.1%కి తగ్గగా యువత నిరుద్యోగం 9.9%కి పడిపోయింది.